మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు, కానీ నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక అన్నగా ఈ ఒక్క విషయం నేను చొరవ తీసుకుని మాట్లాడాలి. సో మా అమ్మని అడిగాను, అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆవిడని అడిగా, ఏదో మాటల్లో వచ్చింది, అమ్మ మమ్మల్ని అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నొప్పులు పడుతుంది, అదొక పునర్జన్మ అంటారు. అలాంటిది నేను మా అమ్మని అడిగా, నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించావమ్మా అని. మా అమ్మ అంది, నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించినది పెయిన్స్ భూమి మీద ఆడది అనుభవించలేదు, అంత కష్టం పెట్టేవాడు. అది మా అమ్మ చెప్పింది నా గురించి. సరే కళ్యాణ్ బాబు ఎలాగా అన్న. గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా. వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా, అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు అని. ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా. అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా, ఏమోరా నాకు ఏమాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడని. సో నేను ఏమంటానంటే, పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నొప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటోడు, అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రానిస్తాడు?